అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి పంపిస్తా ఉన్నారు ఇవాళ. అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి పంపిస్తా ఉన్నారు ఇవాళ. అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి పంపిస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరు తీసుకురండి, ఎవరైనా పేరు తీసుకున్నా, ఎవరికైనా పేరు తీసుకున్నా, నేను చెప్తున్నా కదా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆస్కింగ్ టు స్పీక్ ఆన్ సబ్జెక్ట్, ఆస్కింగ్ టు స్పీక్ ఆన్ సబ్జెక్ట్. ఎందుకైనా అవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ? సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు తట్టుకుంటాడా? నేను మా వాళ్ళు వస్తే తట్టుకుంటాడా? ఆయన మా వాళ్ళు వస్తే తట్టుకుంటాడా? మా ప్రజలు వస్తే తట్టుకుంటాడా? మా మెదక్ ప్రజలు వస్తే తట్టుకుంటాడా? ఇలా ప్రజలకు హరీష్ రావు పంపించిందా పైసలు ఇచ్చి? ఆయన తమాషా చేస్తున్నా. మెదక్ ప్రజలకు మంచి చేయడానికి వచ్చినాము. ఇట్లాంటి వాళ్ళు ఎవడో ఒకడు ఆపితే ఆగదు, అభివృద్ధి ఆగదు, మెదక్ ప్రజలకు చేసే మంచి ఆగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. తమాషానా? ఏమనుకుంటారు? నేను డెవలప్మెంట్ చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా? రాజకీయాలు తీసుకొస్తున్నాయా? నేను ఏం మాట్లాడుతున్నా? నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. స్టేట్ రాజకీయాలు కాదు, వారు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడినా. నేను స్టార్ట్ చేసినా స్టేట్ రాజకీయాలు, నేను స్టార్ట్ చేసినా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడింది కదా నేను మాట్లాడింది. వైస్ చైర్మన్ గారు మీరు చెప్పింది కదా నేను చెప్పింది, మీరు చెప్పిందని కదా సమాధానం చెప్పింది. అది మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారా? దేశ మీద ఆయనకి సబ్జెక్ట్ ఉన్నట్టు మీరు మాట్లాడిన దాంట్లో భయపడ్డోని కాదు, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోని. వచ్చిన నేను చేసిన పనులు మీరు ఇన్ని రోజులు 10 ఏళ్ళలో ఏం చేసినా చెప్పాను. నేను గురించి కూడా కోర్టు పేపర్ల మీద చెప్పి కానీ ఇవ్వాలన్నా ఏం పని అయిందండి, ఏ పని అయిందని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అంటే ప్రజల కోసం పనిచేసేటోళ్ళం మేము భయపడేవాళ్ళం కాదు. ఎక్కువ తక్కువ నోరు వేసిందనుకో ఇక వేరే విధంగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ తక్కువ నోరు వేసుకుంటావు ఎవరనుకుంటావు? ఏమనుకుంటావు? ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేనా? ప్రజలు ఎన్నుకుంటే అవును. మళ్ళీ నీళ్ళెవరు నువ్వు మాట్లాడు, నువ్వు ఏది పడతాను మాట్లాడితే మరి నీకైనా పెద్ద స్థాయి కదా. ఏది పడతాను మాట్లాడతావా? ఏది పడతాను మాట్లాడతావా నువ్వు? మీరు ఏవైతే మాట్లాడిందో దానికి కట్టుబడి ఉండండి. ప్రజలు ఎన్నుకురు కాబట్టి ఓపిక పడతా ఉన్నా. ఇట్లాంటివి సహించేది లేదు. మా కార్యకర్తలు సహించరు, ఎవరు కూడా సహించరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మేము మెదక్ అభివృద్ధి చేయడానికి వచ్చినాం. మా సొంతకి మాట్లాడే హక్కు ఉన్నదా? ఇన్ని రోజులు ఏం చేసిన వీళ్ళు? ఇన్ని రోజులు ఏడిపోయారు వీళ్ళే కదా. ఆ పార్టీలకు పోయి మా ఎమ్మెల్యే ముద్దు అని చెప్పి పైసలు తీసుకొని జాయిన్ అయింది. ఇవాళ ఆలోచన గురించి మాట్లాడుతున్నా. మాకు రాదా? ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎట్లా వరకు ప్రజల కోరిక మేరకు మేము పనిచేస్తాము, ప్రజల శ్రేయస్సు మేరకు మేము పనిచేస్తాము. ఇట్లాంటి వాళ్ళని దేకము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి లెక్కలు మళ్ళా చేస్తే ఇది వేరేలాగా సమాధానం చెప్తామని కూడా మనం. అయితే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు మొన్నటి దాకా వేరే పార్టీలకు పోయి పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు, ఏమొస్తలేవు అంటే ఏంటి చాతగానే ఉందా? మేము చూసినాం అంటే ఏమనుకుంటున్నారు? ఇన్ని రోజులు వీళ్ళే కదా ఉన్నది. ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు, ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేవు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతున్నాం అంటే 10 ఏళ్ళు చేయండి, మనం నెల రోజులు చేయాలా? పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చెంచాలను పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడేటోళ్ళం కాదు, వెనుకపోయేటోళ్ళం కాదు. గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా మాటలేదు. నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా. నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి. ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. ఉన్నాయా? మీ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఉన్నాయా? కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. అట్లాంటిది ఇవాళ వచ్చి ఎట్లా పడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద చేస్తామని చేసుకుంటా ఉన్నా. నాకు కొట్టలాగా కాదు, నాకు చేయలాగా కాదు, కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చినాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాం.